హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాలిట సర్కారు తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏప్రిల్ నెల నుంచి నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తులు, ప్రైవేటు ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్టపడనుంది. ఇక ప్రస్తుతం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జీతాలు అందుతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు 5 లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా పారదర్శకంగా వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లోనే ప్రత్యేక ఆప్షన్ చేర్చేలా లేదా వీరి కోసమే సరికొత్త వెబ్ పోర్టల్ను రూపొందించాలా అనే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ విధానం అమల్లోకి వస్తే ఏజెన్సీల ప్రమేయం లేకుండా ప్రతి నెల నిర్ణీత తేదీన ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఇక ఇన్నాళ్ళు ప్రభుత్వం నిధులను సంబంధిత ఏజెన్సీలు లేదా శాఖాధిపతుల ఖాతాల్లో వేసేది. దీనిని ఆసరాగా చేసుకొని కొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లేని ఉద్యోగుల పేర్లతో అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో ఇలాంటి బినామీల గుట్టు రట్టయింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న పీఎఫ్, ఈఎస్ఐ నిధులను ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు తేలింది. కొత్త విధానం వల్ల ఈ నిధులు నేరుగా లబ్ధిదారులకే అందుతాయి. ఇక తొలుత రాష్ట్రంలో 4.93 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా వేసినప్పటికీ ఆధార్ ఆధారిత డేటా సేకరించిన తర్వాత ఈ సంఖ్య 5 లక్షలు దాటింది. ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్ల వివరాలు కూడా చేర్చడంతో సంఖ్య పెరిగింది. గురుకులాలు, మున్సిపాలిటీలు, హెల్త్ డిపార్ట్మెంటు మరియు యూనివర్సిటీల్లో పనిచేసే సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున మేలు జరగనుంది. ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రత కూడా లభించడంతో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.